నెల 24వ తేదీ మా సాహసం చేయరా డింబక సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ రెండో వారం కొన్ని థియేటర్లు మినహాయిస్తే కంటిన్యూ అవుతుందండి. ఒకే ఒక ప్రాబ్లం మాకు ఎక్కడొచ్చిందంటే నైజాంలో థియేటర్ల కొరత కారణంగా చాలా సెంటర్లు రిలీజ్ అవ్వలేదు. సో సెకండ్ వీక్ అది రిలీజ్ అవ్వని సెంటర్లన్నీ కూడా రిలీజ్ అవుతుంది. సో విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ కానీ సినిమా బాగాలేదని కానీ ఎక్కడి నుంచి కూడా వినలేదు. అన్ని ఏరియాల నుండి కూడా ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని ఇంత చక్కగా ఆదరించిన ప్రజలందరికీ, మాకు మొదటి నుండి ఎంతో కోఆపరేట్ చేసినటువంటి మీడియా సోదరులందరికీ, పాత్రికేయులందరికీ, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. 24వ తారీఖు రిలీజ్ అయినటువంటి సాహసం చేయరా డింబక అన్ని సెంటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. కలెక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు స్టార్టింగ్ రోజు ఏ లెవెల్ మెయింటైన్ అయిందో ఈ రోజుకి అదే లెవెల్ మెయింటైన్ అవుతూ కొన్ని చోట్ల పెరుగుతూ సక్సెస్ పదంలో దూసుకెళ్తూ ఉంది. ఒక చిన్న సినిమాని మళ్ళీ ఇంత చక్కగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కాంపిటీషన్లో ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయిన పెద్ద సినిమాలు, ఆ సినిమాలు అన్నిటితో పోటీ పడుతూ మంచి కలెక్షన్లతోటి హ్యాపీగా వెళ్తుంది అన్ని సెంటర్లో. ఇంకా కొన్ని కుదరని సెంటర్లో ఈ సెకండ్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మిగతా ఏరియాల్లో ఇంత మంచి సక్సెస్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, సాహసం చేయరా డింబక యూనిట్కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సినిమాని ఇంకా మంచి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లోనే అనుకున్నాం సాహసం చేయబోతున్నాం అని. అలాగే కిరణ్ అన్న కూడా ఫస్ట్ నుంచి అంటే లైక్ సాహసం ఒక రకంగా మా టైటిల్ సాహసం చేయరా డింబక అయినా దెయ్యం ప్రేమిస్తే అనే ట్యాగ్ లైన్కి మటుకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బయట ఎవరు చూసినా దెయ్యం ప్రేమిస్తే అంటున్నారు. అండ్ ఇంకోటి కిరణ్ అన్న, వసంత్ అన్న, మేము ముగ్గురం ఫస్ట్ అనుకున్నప్పుడు ఈ సినిమాని మనం ఎంతవరకు తీసుకెళ్తాము ఏంటి అన్న దాన్ని అంటే లైక్ చాలాసార్లు అనుకున్నాం. అసలు టైటిల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మా కెరియర్లు మేము స్టార్ట్ చేయబోతున్నాం కొత్తగా అన్న ఒక ఉద్దేశంతోనే ఆ సాహసం చేయరా డింబక పెట్టాం. సో దానికి మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేయడం, సినిమాని ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేయగలగడం, రిలీజ్ అయిన అన్ని చోట్ల అంటే లైక్ థియేటర్లు ఫస్ట్ వీక్ అయితే కొంచెం తక్కువే దొరికినాయండి. కానీ ఇప్పుడు ఈ సెకండ్ వీక్ వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియేటర్స్తో పాటు మేము 22 థియేటర్స్ పెంచుతున్నామండి. అండ్ ఫస్ట్ రాజమండ్రిలో కూడా రిలీజ్ అవ్వలేదు సినిమా, కానీ మొన్న మండే నుంచి రిలీజ్ అయింది. చాలా 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 మంచి కలెక్షన్స్లో అంటే లైక్ కొన్ని ఏరియాస్ మటుకు చాలా హైలైట్గా ఉంది. సో మీ సపోర్ట్ కనుక ఇలాగే ఉంటే మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా మంచి సక్సెస్తో వెళ్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ ఇంకోటి ఈ వీక్ నుంచి మళ్ళీ థియేటర్స్ పెంచడం కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థియేటర్స్లో రన్నింగ్ అంతా బాగుంది. సో ప్రొడ్యూసర్కి ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ రావాలని కోరుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. కేవలం మా సినిమా మౌత్ టాక్తోనే రన్నింగ్ అవుతుందండి. ఆ విషయం మీకు కూడా తెలుసు. సినిమా టాక్ ఏంటిది, ఎలా ఉంది ఏంటిది అనేది మీరు కూడా చూసారు ఆల్రెడీ. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా వచ్చేసి ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అనేది టార్గెట్గా పెట్టుకుని చేసుకున్నాము. ఒక క్యారెక్టర్ శంకర్ని పెట్టి కొంచెం అది అక్కడ బాగా పేలిందండి ఆ క్యారెక్టరైజేషన్. దానివల్ల ఏంటంటే కలెక్షన్స్ వచ్చినాయి అక్కడ. అట్లాగే విజయవాడ, శ్రీ సొంతూరు విజయవాడ, గుంటూరు ఏరియాలో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న సినిమా మన బ్యాట్ టాక్ వస్తే రెండో రోజు కనపడదండి. మార్నింగ్ షోకి 1000 రూపాయలు ఖర్చు ఉంటే రెండు మ్యాట్ని వచ్చేసి ఒక 500-400 వెళ్ళిపోద్ది. అలాంటిది మన మార్నింగ్ షో నుంచి, మన రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచి ఇది స్టిల్ నిన్నటి వరకు కలెక్షన్స్ రేజ్ అవుతున్నాయి తప్ప డౌన్ ఎక్కడ అవ్వలేదండి. అది డిస్ట్రిబ్యూటర్ మనం చెప్తున్న విషయం. అలాగే ఇండస్ట్రీలో అందరికి కూడా తెలుసు ఆ విషయం. అట్లా మీ కొంచెం ఈ సినిమా సెకండ్ వీక్ కూడా రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం. థియేటర్ పెంచుతున్నాము. ఫస్ట్ నుంచి మీరు మీడియా సోదరులందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మీ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్స్. ఆంధ్రాలో కూడా ఒక 22 థియేటర్స్ పెంచుతున్నారు. నిజంగా మొత్తానికి సాహసం చేసింది అయితే మా ప్రొడ్యూసర్ గారే. ఆయన సాహసానికి ఆయనకి ఎంత మేలు జరిగిందని ఆయనే చెప్పాలి. నిజంగా యూనిట్ అందరూ చాలా బాగా పనిచేశారు. డైరెక్టర్ గారు, హీరో గారు, ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా వర్క్ చేశారు. అవుట్పుట్ బాగా వచ్చింది. అంటే చిన్న సినిమా ఒక పెద్ద సినిమా ఆడటం అనేది అంత విశేషమేం కాదు. అక్కడ ఒక స్టార్ కానీ ఒక పెద్ద డైరెక్టర్స్ అంతా ఉంటారు, టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాను కూడా ఆదరించినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ.